ఈ రోజుల్లో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్లకు డివోర్స్ అనేది మ్యాటరే కాదు. మంచినీళ్లు తాగినంత ఈజీగా బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోతున్నారు. మూడు ముళ్ళు వేయడానికైనా ఎక్కువ టైం తీసుకుంటున్నారు కానీ విడిపోవడానికి మాత్రం పెద్దగా టైం తీసుకోవట్లేదు. మనస్పర్ధలు వచ్చాయని కొందరు, అర్థం చేసుకోవట్లేదని మరికొందరు, అసలు కలిసి ఉండలేమని ఇంకొందరు, ఎందుకు విడిపోతున్నామో కూడా తెలియకుండానే మరికొందరు విడిపోతున్నారు. సెలబ్రిటీలంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఆగమాగం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు కూర్చుని మాట్లాడుకోవడం మానేసి విడిపోదామని నిర్ణయించుకుంటున్నారు. అలా ఎన్నో జంటలు ఈ మధ్య కాలంలో విడిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో హీరోయిన్ కూడా విడాకుల బాట పడుతున్నట్లు తెలుస్తోంది. దేశముదురు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన హన్సిక మొత్వాని విడాకులు తీసుకుంటుందని తెలుస్తోంది. నిజానికి భర్తతో చాలా కాలంగా దూరంగానే ఉంటుందని, విడాకులు ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరుగుతుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ భర్త అయిన సోహెల్ కథూరియాను పెళ్లి చేసుకుంది హన్సిక. రెండో పెళ్లి అయినా కూడా చాలా ఘనంగానే జరిగింది వీళ్ల వివాహం. 2022లో ఒకటైన ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అప్పట్లో వీళ్ల పెళ్లి డాక్యుమెంటరీ హన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది కూడా. ఆ డాక్యుమెంటరీలో హన్సిక తన భర్త గురించి బాగానే చెప్పుకొచ్చింది. ఆల్రెడీ పెళ్లైన వాడిని ప్రేమించినందుకు తనని ఇంట్లో ఎంతలా అవమానించారో అన్నీ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత ఈ జంట జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నారు అభిమానులు. కానీ కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త సోహెల్ కు దూరంగానే ఉంటుంది హన్సిక. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో హన్సిక పుట్టింటికి వెళ్లిపోయిందని, విడాకులకు కూడా అప్లై చేసిందని తెలుస్తోంది. ఈ వార్తలను అప్పట్లో సోహెల్ ఖండించాడు. అలాంటిదేమీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని చెప్పుకొచ్చాడు. కానీ హన్సిక మాత్రం ఈ వార్తలపై స్పందించింది లేదు. తాజాగా హన్సిక విడాకుల ట్రెండ్ ఫాలో అయింది. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి తాము విడిపోతున్నట్లు ప్రకటిస్తున్నారు ఈ మధ్య కొందరు సెలబ్రిటీస్. ఇప్పుడు హన్సిక కూడా అదే చేసింది. తన భర్త సోహెల్ తో కలిసి ఉన్న ఫోటోలను మొత్తం డిలీట్ చేసింది. ఫస్ట్ టైం సోహెల్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటో దగ్గర నుంచి మొదలుపెట్టి పెళ్లి వరకు ఏ ఒక్క ఫోటో కూడా మిగల్చలేదు. దాంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్లే అంటున్నారు నెటిజన్లు. మరోవైపు పర్సనల్ లైఫ్ తో సంబంధం లేకుండా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా ఉంటుంది హన్సిక మొత్వాని.